పశ్చిమాసియా యుద్ధంపై ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. భేటీలో ప్రతిపక్ష నాయకుల ప్రశ్నలకు, సందేహాలకు ప్రభుత్వం సమాధానాలు ఇచ్చిందన్నారు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు. పరిస్థితికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యల్లోనూ ప్రభుత్వానికి అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారని తెలిపారు. विपक्ष और सरकार के जितने साथी पार्टी हैं सबके साथ में बैठक की और पश्चिम एशिया में जो संकट है उसके बारे में जानकारी दिया। आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की इच्छा से हम लोगों ने ऑल पार्टी मीटिंग बुलाया है और मैं सभी पार्टी के नेताओं को धन्यवाद देना चाहता हूं। सबने अटेंड किया और अच्छी तरह से मीटिंग में पार्टिसिपेट किया है। सब पार्टी के नेताओं ने अपने अपने पार्टी की ओर से जानकारी और अपना चिंताएं व्यक्त की और जो परिस्थिति पश्चिम एशिया में ईरान, इजराइल, अमेरिका के बीच में संघर्ष के वजह से जो उत्पन्न हुआ है उससे भारत को किस तरीके से प्रभाव पड़ेगा और भारतीय लोगों के लिए सरकार ने क्या क्या कदम उठाया है इसके बारे में कई सवाल विपक्ष के साथियों ने किया और सरकार की ओर से व्यापक अच्छी तरह से जवाब दिया। मैं आपको ये बताते हुए संतुष्ट मैं महसूस कर रहा हूं कि सारे विपक्ष ने जो सवाल की। పశ్చిమాసియా యుద్ధంపై ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. భేటీలో ప్రతిపక్ష నాయకుల ప్రశ్నలకు, సందేహాలకు ప్రభుత్వం సమాధానాలు ఇచ్చిందన్నారు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ టెలిఫోన్ ద్వారా అందిస్తారు. ప్రసాద్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ నేతృత్వంలో జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీల వారు కూడా పాల్గొన్నారు. అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్ని చర్యలు కూడా తామంతా కూడా మద్దతు తెలియజేస్తున్నామని, సంఘీభావాన్ని కూడా వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆయా దేశాలలో ఉన్నటువంటి భారతీయుల యొక్క ప్రాణ రక్షణకు సంబంధించిన అంశాలు, వారిని తిరిగి సురక్షితంగా అక్కడ కనుక పరిస్థితులు కనుక బాగలేకపోతే తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు చేసే ఏర్పాట్ల విషయంలో కానీ మనమంతా కూడా పూర్తిగా ప్రభుత్వానికి మద్దతుగా ఉంటాము, తీసుకున్నటువంటి ప్రతి చర్యను కూడా సమర్థిస్తామని చెప్పి ఈ అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. ప్రధానంగా ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్నటువంటి దాడులు, ఇరాన్ చేసే ప్రతి దాడుల వల్ల అక్కడ ఉన్నటువంటి మధ్య ప్రాచ్యంలో నెలకొన్నటువంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో భారతదేశ ప్రయోజనాలకు ఏ రకంగా దెబ్బతీస్తున్నాయి, ఆ రకంగా వాటి భారతదేశ ప్రభావం, ఆ యొక్క యుద్ధ ఉద్రిక్తత ప్రభావం భారతదేశంపై ఏ రకంగా ఉంది, భారతదేశం ఎలాంటి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్న అంశాన్ని చాలా స్పష్టంగా అఖిలపక్ష సమావేశంలో రాజ్నాథ్ సింగ్ వివరించడం జరిగింది. ఈ సమావేశంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ కూడా పాల్గొన్నారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రధాన ప్రతిపక్షాలకు చెందినటువంటి నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనేక పక్షాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. వారి ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పడం జరిగింది. అందరూ కూడా ప్రభుత్వానికి ఈ విషయంలో మద్దతుగా ఉంటున్న అంశాన్ని చాలా స్పష్టంగా తెలియచేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.